వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ జాన్ నాక్స్ అనే దైవజనుడు. జాన్ నాక్స్ అనే దైవజనుడు ఈ బలిపీఠానికి వెనకాల రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మోకాళ్ళ మీద పడి వాక్యానికి వెళ్లే ముందు భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? ఈరోజు నీ వాక్యాన్ని, నీ సేవను నమ్మకంగా చేసే కృపని, నా ఆత్మను తీసుకో, వీళ్ళని రక్షించు అని భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఎవరు? జాన్ నాక్స్ అన్న దైవజనుడు. మీకు అర్థం చెప్తా. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణి ముసుగేసుకొని జాన్ నాక్స్ వాక్యం వినడానికి ఒక మూల కూర్చొని వినేది. జాన్ నాక్స్కు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణి ఏమని తెలుసా? అయ్యా, మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు జాన్ నాక్స్ అనే దైవజనుడికి చెప్పండి ఏమని? ప్రార్థన చేయమని. ఎందుకు తెలుసా? ఒక్క జాన్ నాక్స్ అనే దైవజనుడి ప్రార్థన 10,000 గుర్రపు యొక్క రైతుల యొక్క సైన్యంతో సమానం అనేది. 10,000 గుర్రాలు ఉన్నాయా? 10,000 గుర్రాలు ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో జాన్ నాక్స్ అనే దైవజనుడి ప్రార్థన అంత శక్తివంతమైంది. అతను వెళ్ళి అడగండి ప్రార్థన చేయమని. ఆయన వాక్యాన్ని వినడానికి జనాలు తండాలుగా వచ్చేవారు. ఆయన సమాధి ఉంది స్కాట్లాండ్లో. నా ఆశ ఏంటంటే, నా చిన్నప్పుడు చదువుకునేవాడిని, చెప్పాను కదా, ఆ పుస్తకాలు ముందర ఉన్నప్పుడు నా కళ్ళల్లో కన్నీరు ఆ పుస్తకాల మీద పడింది. నా ఆశ అంటే తెలుసా? ఏదో ఒక రోజు తప్పకుండా ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడాలా. ఇదంతా ఏం చెప్పానంటే, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు ఇలా ప్రార్థన చేసేవారు, నన్ను అలా వాడుకో ప్రభువా,